My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, మన ఛానల్ పైన చాలా వీడియోస్లో రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇవాళ కూడా మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుందాము, కానీ ఒక కార్పొరేట్ రిలేషన్షిప్. అంటే చాలామంది నాతో కనెక్ట్ అవుతారు, మన సబ్స్క్రైబర్స్. ఏం చెప్తారంటే, వికాస్ అన్న, నాకు నా మేనేజర్తో చాలా ప్రాబ్లం అవుతుంది, నేను ఏం చెయ్యాలా అని అడుగుతారు. సో ఇవాళ మనము దీని గురించి మాట్లాడదాం. అన్నిటికంటే ఎక్కువ క్వశ్చన్ నన్ను ఏమడుగుతారంటే మనుషులు, మా మేనేజర్ బాగా టార్చర్ పెట్టేస్తున్నాడు, మా మేనేజర్కి అగేన్స్ట్గా కంప్లైంట్ చేసేద్దాం అనుకుంటున్నాను, చేసే అల్లా వికాస్ అని అడుగుతారు. ఇక్కడ ఫస్ట్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కార్పొరేట్లో, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో, ఒక పర్సన్ ఎవరైతే మేనేజర్ అవుతారో వాళ్ళ పొజిషన్ యాక్చువల్గా చాలా పవర్ఫుల్ పొజిషన్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ కార్పొరేట్ స్ట్రక్చర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్పొరేట్లో ఫస్ట్ ఉంటారు ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, అంటే సిఇఓ, సిటిఓ, సిఎఫ్ఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. వీళ్ళు టాప్. నెక్స్ట్ వస్తారు వైస్ ప్రెసిడెంట్స్. సో వైస్ ప్రెసిడెంట్స్ ఏం చేస్తారు? మేనేజర్స్ని కంట్రోల్ చేస్తారు. మేనేజర్స్ ఏం చేస్తారు? మెయిన్ ఎంప్లాయీస్ని కంట్రోల్ చేస్తారు. సో ఇప్పుడు సిఇఓ, సిటిఓ, సిఎఫ్ఓ, వైస్ ప్రెసిడెంట్స్ వీళ్ళు డే టు డే కంపెనీలో ఆపరేషన్స్ ఏం జరుగుతున్నాయి అవి ఏమీ చూడరు. వాళ్ళు అందుకే ఒక మేనేజర్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు 100లలో ఒక్కరు సెలెక్ట్ అవుతారు కార్పొరేట్లో మేనేజర్ లాగా, సాఫ్ట్వేర్ కంపెనీస్లో. ఇప్పుడు లిటరలీ టాప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్స్, సిటిఓ, సిఇఓ, వీళ్ళంతా మేనేజర్స్ని బ్లైండ్గా నమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అయితే ఒక పర్సన్ని మేనేజర్లా ప్రమోట్ చేయాలంటే వాళ్ళు ఆ పర్సన్ది ఒక 10-15 years హిస్టరీ చూస్తారు. ఆ హిస్టరీలో టాప్ మేనేజ్మెంట్కి ఏదో నచ్చుతుంది, ఈ పర్సన్లో ఉన్న క్వాలిటీస్ నచ్చిన తర్వాతనే వాళ్ళు ఈ పర్సన్ని మేనేజర్లా ప్రమోట్ చేస్తారు. మేనేజర్ని పెట్టింది ఎందుకు? సో దట్ ఎంప్లాయీస్తో డే టు డే ఏదైతే కష్టాలు ఉంటాయి, హెడేక్స్ ఉంటాయి, అవి పైన వాళ్లకు హ్యాండిల్ చేయడం ఇష్టం కాదు. సిఇఓ డే టు డే పనులు ఏమీ చూడరు. సిఇఓ పని ఏంది? కంపెనీ బిజినెస్ ఎలా పెంచాలి, పబ్లిక్ రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, షేర్ హోల్డర్స్కి ఒక షేర్ వాల్యూ ఎలా పెంచాలి. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, సిటిఓ ఏం చేస్తారు? కంపెనీకి కరెక్ట్ టెక్నాలజీ ఏంది, సైబర్ సెక్యూరిటీ ఏంది, వగేరా వగేరా అవి చూసుకుంటారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఏం చేస్తారు? కంపెనీ ఫైనాన్స్, ఎంత డబ్బు ఉంది, ఎంత బ్యాంక్స్లకు కట్టాలి, వగేరా వగేరా అన్నీ చూస్తారు. సో వాళ్ళు వైస్ ప్రెసిడెంట్స్ వీళ్ళంతా డే టు డే ఆపరేషన్స్ చూడరు. డే టు డే ఏ ఎంప్లాయీ ఆఫీస్కి వస్తున్నాడు, ఏ ఎంప్లాయీ కోడ్ కరెక్ట్గా రాస్తున్నాడు, ఏ ఎంప్లాయీ టెస్టింగ్ చేస్తున్నాడు, ఏ ఎంప్లాయీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా రాస్తున్నాడు, ఏ ఎంప్లాయీ సిక్ లీవ్ పైన ఉన్నాడు, అవన్నీ డే టు డే పట్టించుకోవాలంటే చాలా మెంటల్ టెన్షన్, చాలా మెంటల్ వర్క్ చేయాలి. సో పైన వాళ్ళకి అవన్నీ ఇష్టం కాదనమాట చేయడం. సో అందుకే వాళ్ళు ఒక మేనేజర్ని అపాయింట్ చేస్తారు. మేనేజర్ని అపాయింట్ చేసి వాడికి ఒక 10 members, 15 members, 20 members టీం ఇచ్చేస్తారు. అరే ఈ వీళ్ళని నువ్వు చూసుకో, నువ్వు మేనేజర్వే. వాడు వస్తున్నాడా, ఎంప్లాయీ పోతున్నాడా, వాడు కరెక్ట్గా పని చేస్తున్నాడా, వాడికి ఇయర్ ఎండ్లో ఎంత శాలరీ హైక్ ఇవ్వాలా, అన్నీ నువ్వే చూసుకోబాయి, నాకేం సంబంధం లేదు అని టాప్ మేనేజ్మెంట్ మేనేజర్కి చెప్పేస్తారు. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎస్పెషల్లీ మేనేజర్ ఇస్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ఫ్రంట్ లెవెల్ ఎంప్లాయీస్. సో ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, టాప్ మేనేజ్మెంట్ కంప్లీట్గా డిపెండ్ అవుతుంది ఒక మేనేజర్ పైన డే టు డే వర్క్ ఎంప్లాయీస్తో చేపియనికి.
ఇంకా టాప్ మేనేజ్మెంట్కి ఇది కూడా తెలిసి ఏంటంటే ఒక మేనేజర్ ఒక పర్సన్ కావాలంటే వాడికి 10 to 15 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, పీపుల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పీపుల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఏ బుక్కులు చదువుకుంటే రాదు, అంటే మనుషులతో పని చేపించే ఎక్స్పీరియన్స్ వాడికి కావాలి. సో ఇంత నేను చెప్పిన దాంట్లో ఒకటైతే మీకు అర్థమై ఉంటుంది, ఏంటంటే టాప్ మేనేజ్మెంట్కి మేనేజర్స్ చాలా ఇంపార్టెంట్ కంపెనీలో. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్తాను. ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, ఒక మేనేజర్ లాగా ఒక పర్సన్ సెలెక్ట్ కావాలంటే 10 to 15 years అవుతుంది సాఫ్ట్వేర్ కంపెనీలో. సో 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుంది వాళ్ళని ఒక కంపెనీ తీసేస్తే జాబ్లకేని ఇంకొక పర్సన్ వాళ్ళకి ఇమ్మీడియట్గా దొరుకుతాడా? ఒక ఫ్రెషర్ చాలా ఈజీగా దొరుకుతారు. క్యాంపస్ సెలెక్షన్కి పోతే 100,000 మంది రెడీ ఉన్నారు కంపెనీస్ జాయిన్ కానీ, దొరికేస్తారు. 2 years 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళంటే కూడా చాలామంది లక్షల మంది అవైలబుల్ ఉన్నారు మార్కెట్లో, దొరికేస్తారు. కానీ మేనేజర్ దొరకాలంటే ఎవడైతే 2010లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ జాయిన్ అయ్యిండు వాడు ఇప్పుడు మేనేజర్, సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉంటాడు. గాట్ ఇట్? సో కంపెనీ అంత ఈజీగా మేనేజర్ల ఉద్యోగం తీసేయదు. కంపెనీ ఏమనుకుంటుందంటే ఒక ఫ్రంట్ లెవెల్ ఎంప్లాయీని తీసేస్తే ఫైన్, ఇంకొకరిని తెచ్చుకోవచ్చు. కానీ మేనేజర్ని తీసేస్తే ఇప్పుడు ఇంకొకరిని తేవాలంటే చాలా టైం పడుతుంది, చాలా మాకు కష్టం అవుతుంది, ఎట్లా అనుకుంటారు. ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాం. ఇప్పుడు ఒక మేనేజర్ని ఒక కంపెనీ తీసేస్తే ఆ మేనేజర్ హ్యాండిల్ చేసే 10, 15 or 20 పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళని ఎవరు హ్యాండిల్ చేస్తారు? యు గాట్ ఇట్? సో కంపెనీ ఎప్పుడు కూడా మేనేజర్ని అంత ఈజీగా తీసేయదు జాబ్లోకి. సో ఇప్పుడు ఒక ఫ్రంట్ లెవెల్ ఎంప్లాయీ ఎవరికైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఆ పర్సన్కి మేనేజర్ నచ్చలేదనుకోండి. సరే, మేనేజర్ నిజంగానే ఏదో బ్యాడ్గా బిహేవ్ చేసాడు, అంటే ఏదో మాట అనేసాడు, నీకు వస్తలేదా వర్క్, నువ్వు ఏంది ఇంత డిలే చేస్తున్నావు, నువ్వు చెప్పింది చేస్తలేవు అనేమని అనేసాడు అనుకోండి. అప్పుడు ఈ ఫ్రంట్ లెవెల్ ఎంప్లాయీ 1 year 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ హెచ్ఆర్కి వెళ్ళి మేనేజర్ పైన కంప్లైంట్ చేసేసాడు అనుకోండి. చెయ్యాలి, అది మీ హక్కు, చెయ్యండి. కానీ దాంతో ఏమైతే చెప్తున్నా, అప్పుడు ఆ హెచ్ఆర్ మళ్ళీ మేనేజర్కి వచ్చి చెప్తారు, నీ పైన ఇలాంటి కంప్లైంట్ వచ్చింది అనేసి. అప్పుడు ఆ మేనేజర్ ఏం చేస్తాడు? 90% మీ పైన కక్ష పెంచుకుంటాడు. కక్ష పెంచుకున్నాక ఏమవుతుంది? మీరు ఆ టీంలో సఫర్ అవుతారు. దిస్ ఈజ్ హ్యూమన్ సైకాలజీ. అంటే ఆ పర్సన్ మేనేజర్ మీకేం బ్యాడ్ చేయకపోవచ్చు, కానీ మీకు ఎలాంటి ఫేవర్స్ కూడా చెయ్యడు. ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది, మీరు ఎక్సలెంట్ ఎంప్లాయ్ అయినా మీకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఎందుకు? మీ బిహేవియర్ అనేది అతనికి నచ్చలేదు. సో అతనికి హక్కు ఉంది, అరే ఇతనికి ఇవ్వకు, ఇతను ఎదురు జవాబులు ఇస్తున్నాడు, సో ఇతనికి ఇవ్వద్దు అనేసి వేరే వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు మీకు ఒక మంచి ప్రాజెక్ట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లీవ్స్. మీరు లీవ్స్ అడుగుతారు. ఓ సారీ, దిస్ ఈజ్ నాట్ కంపెనీ పాలసీ, ఇది కాదు, నేను ఇవ్వలేను అంటాడు. మొత్తం టెక్స్ట్ బుక్ ఫాలో చేస్తాడు. కంపెనీ పాలసీస్ ఇది కాదు, నేను చేయలేను అనేస్తాడు. ఎలాంటి ఫేవర్ మీ పైన చెయ్యడు. యాన్యువల్ అప్రైజల్స్ అప్పుడు ఎన్నో ఉంటాయి, ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. ఎక్కడైతే మీ మేనేజర్ మీకు రేటింగ్ ఇవ్వాలి, మీకు ఇవ్వడు. బిహేవియర్లో, ఎథిక్స్లో మిమ్మల్ని డౌన్ రేట్ చేసేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే నేను మేనేజర్లకు సపోర్ట్ చేస్తలేను, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. హ్యూమన్ బిహేవియర్. ఓకే, ఎస్, ఒకవేళ మీ మేనేజర్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు, ఎలాంటి సెక్షువల్ కమెంట్స్ పాస్ చేశాడు, అలాంటిది ఏమైనా చేస్తే అయితే తప్పకుండా మీరు హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళాలి. అవసరం ఉంటే లీగల్ కంప్లైంట్ కూడా చేయాలి మేనేజర్ పైన.
అవంటింటిని మీరు టాలరేట్ చేయొద్దు. కాకపోతే చిన్న చిన్న విషయాలు ఏమైనా జరుగుతాయి, అవిటి గురించి మీరు మేనేజర్కి అగేన్స్ట్గా వెళ్ళిపోతే ప్రాబ్లం మీకే అవుతుంది. సో నేను ఒకటే చెప్తా యంగ్ పీపుల్కి, మీకు మీ మేనేజర్ నచ్చలేడు అనుకోండి, ఒకసారి ప్రేమగా కూర్చొని మాట్లాడండి మేనేజర్తో. మొన్న మీరు ఇలా అన్నారు, కొద్దిగా నాకు బాధ అయింది, మనము వేరేగా హ్యాండిల్ చేయవచ్చా, ఇదన్నా సాఫ్ట్గా ప్రేమగా మాట్లాడండి. ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, ఎవరి దగ్గర అయితే అథారిటీ ఉంటుంది వాళ్ళకు రెస్పెక్ట్ అనేది ఇష్టం. సో మీరు ఆ పర్సన్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ప్రేమగా మాట్లాడితే ఆ పర్సన్ మీతో వేరేగా బిహేవ్ చేస్తారేమో. కానీ మీరు మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోయి, మీరు మొన్న ఇట్లా అన్నారు, నాకు నచ్చలేదు, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీరు మేనేజర్ అయితే అట్లా మాట్లాడేస్తారా నాతో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ అన్నారనుకోండి, అప్పుడు మీ మేనేజర్ మీకు ఒక రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు దాని తర్వాత. సో ఆల్వేస్ రిమెంబర్, నేను ఎప్పుడు చెప్తుంటా యంగ్ పీపుల్కి, మీ మేనేజర్ మీకు నచ్చలేదనుకో, వాట్ ఎవర్ రీజన్కి మీ మేనేజర్ మీరు నచ్చలేదనుకో, అంటే మీకు మీ మేనేజర్ నచ్చలేదనుకో, గుర్తుపెట్టుకోండి, టీం అన్న షిఫ్ట్ అయిపోండి, లేకపోతే వేరే కంపెనీ కన్నా వెళ్ళిపోండి. సింపుల్గా మంచిగా రెసిగ్నేషన్ పెట్టేసి వేరే కంపెనీలో జాబ్ వెతుక్కొని వెళ్ళిపోండి, అంతే. మీరు ఆ టీంలో ఉండి ఆ మేనేజర్ని ఛాలెంజ్ చెయ్యకండి. వెరీ 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 క్రిటికల్. మీరు ఆ టీంలో ఉన్నప్పుడు మీ మొత్తం కెరియర్, మీ పర్ఫార్మెన్స్ అప్రైజల్, ఎవ్రీథింగ్ ఆ మేనేజర్ పైనే డిపెండ్ అవుతుంది. మీరు ఆనెస్ట్గా సిన్సియర్గా కష్టపడుకుంటా మేనేజర్తో మీ రిలేషన్షిప్ మంచిగా పెట్టుకుంటే మీరు తప్పకుండా ఆ కంపెనీలో గ్రో కాగలుగుతారు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ కార్పొరేట్, అలానే పనిచేస్తుంది. సో కార్పొరేట్ ఏంటి, లైఫ్లో ఎక్కడ కూడా మనము మనకంటే పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళతో రఫ్గా మాట్లాడొద్దు. దిస్ ఈస్ ద రూల్, వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఎస్. సో ఎలా అనిపించింది ఈ మాట చెప్పండి. లైఫ్లో మీరు కెరియర్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్వేస్ రిమెంబర్, మీరు ఒక జాబ్ తెచ్చుకోనికి చాలా కష్టపడ్డారు, ఎన్నో చదువులు చదివినారు, ఎంతనో కష్టపడ్డారు. జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 5 to 7 years స్కిల్ నేర్చుకోండి, కార్పొరేట్ ఎట్లా నడుస్తుంది నేర్చుకోండి, మనుషులు కొద్ది గొప్ప మీతో మంచిగా బిహేవ్ చేయకపోయినా ఇగ్నోర్ చేసేయండి, ఏది మీ ఈగోకి తీసుకోకండి, నన్ను ఈ మాట అనేసాడు అని అనుకోకండి. మీకంటే సీనియర్స్ ఒక మాట అంటే కూడా మిమ్మల్ని, మళ్ళీ చెప్తున్నాను, బ్యాడ్ వర్డ్స్, వల్గర్ వర్డ్స్ అవంటే తప్పకుండా మీరు కంప్లైంట్ చేయండి. కానీ మామూలుగా కొద్దిగా రఫ్గా మాట్లాడేస్తే, పోనీ నాకంటే 10-15 years పెద్దోళ్ళు కదా అని మీరు ఇగ్నోర్ చేసేసేయండి. కానీ అది మనసులో పెట్టుకొని నేను ఈ మేనేజర్ పైన కంప్లైంట్ చేసేస్తా, ఈ మేనేజర్ గానికి ఒక లెసన్ నేర్పిస్తా అని అనుకోకండి. ఇంకొక విషయం కూడా మనుషులు చేస్తారు, ఏంటంటే ఉద్యోగమే వదిలేస్తారు. చాలామంది అంటారు, మా మేనేజర్ నాతో బ్యాడ్గా బిహేవ్ చేసిండు అందుకే ఉద్యోగం వదిలేసిన. అబ్రప్ట్గా వదిలేస్తారనమాట, నోటీస్ పీరియడ్ కూడా సర్వ్ చేయరు, జస్ట్ రేపటి నుంచి రావడం మానేస్తారు. చాలామంది చేశారు ఇలా. నేను కూడా చాలా యంగ్ ఉన్నప్పుడు, చాలా యంగ్, ఒక 22 ఏజ్ ఉన్నప్పుడు నా సుపీరియర్స్తో నేను చాలా అప్సెట్ అయిపోతుండే. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేకుండే లైఫ్ది. వాళ్ళు ఒక మాట అంటే నేను చాలా కోపంకి వచ్చేస్తుండే, ఏంది ఏం మాట్లాడుతున్నాడు వాడు, మేనేజర్ అయితే నాతో రఫ్గా మాట్లాడతాడా. అన్ఫార్చునేట్లీ వాని పనే మీతో కొద్ది గొప్ప రఫ్గా మాట్లాడి మీతో పని చెప్పేయడం. సో అంటే రఫ్గా మాట్లాడాలని అంటలేను, కానీ వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళు ఒక్కొక్కసారి రఫ్గా మాట్లాడేస్తారు మీతో. సో నాకు ఈ మాట తెలియకుండా నేను ఎంతోమంది మేనేజర్స్ని ఛాలెంజ్ చేసిన, వాళ్ళపైన కంప్లైంట్ చేసిన నేనే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు. కానీ లాస్ట్కి ఏం తెలిసిందంటే, మేనేజర్ పైన కంప్లైంట్ చేసి నేను ఏమీ సాధించలేను, నాకే ప్రాబ్లం అవుతుంది ఆ కార్పొరేట్లో అనేసి. సో కొంతమంది ఏం చేస్తారంటే, మేనేజర్ నచ్చకపోతే ఉద్యోగం వదిలేస్తారు, నోటీస్ పీరియడ్ కూడా సర్వ్ చేయరు, రేపటి నుంచి రావడం మానేస్తారు ఎమోషన్తో. కానీ ప్రాబ్లం ఏమవుతుంది, ఆ మేనేజర్కి అయితే మంచి జాబ్ ఉంది, వాన్ లైఫ్ వాడిది నడుస్తుంది, మీరే బయటికి పోయి మళ్ళీ వేరే ఉద్యోగం వెతుక్కోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు నోటీస్ పీరియడ్ సర్వ్ చేసినా చేయకపోయినా ఆ మేనేజర్తో గొడవ పెట్టుకొని
మీరు కంపెనీ వదిలేస్తే రేపటి దినం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ మేనేజర్కి కాల్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అప్పుడు వాళ్ళు చెప్పేస్తారు ఏంది, ఓ ఈ పర్సన్ బిహేవియర్ అస్సలు బాగాలేకుండే, ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి, మేనర్స్ అస్సలు లేదు, చాలా రూడ్ పర్సన్ అని చెప్పేస్తారు. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఈ మాట రాసేసుకుంటారు. సో ఆల్వేస్ రిమెంబర్ దట్. మీరు కెరియర్లో ఒక పవర్ఫుల్ పొజిషన్కి వచ్చేదాకా చాలా సాఫ్ట్గా ఉండాలి. అంటే లైఫ్లో ఎప్పుడు సాఫ్ట్గానే ఉండాలి, కానీ కనీసం మీరు ఒక 10 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకునేదాకా అయితే తప్పకుండా మీరు చాలా సాఫ్ట్గా ఉండాలి. ప్లీజ్ రిమెంబర్ దట్ ఫ్రెండ్స్. సో మీకు ఎట్లా అనిపించింది టాపిక్ చెప్పండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కమెంట్ చేయండి, కమెంట్స్లో చెప్పండి ఎట్లా అనిపించింది. ఈ వీడియో షేర్ చేయండి విత్ ఆల్ యంగ్ పీపుల్, ఎవరికైతే మేనేజర్స్తో తలనొప్పి ఉన్నది. లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, డివోర్స్, ట్యాక్సెస్, మ్యారేజ్, లవ్, రిలేషన్షిప్స్, ఏదన్నా సింపుల్, నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. కన్సల్టింగ్ ఫర్మ్ పేరు oneway2life.com. సో ఇది నా సొంత కన్సల్టింగ్ ఫర్మ్. మీరు మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారు, లేకపోతే ల్యాప్టాప్లో చూస్తున్నారు అనుకో, సింపుల్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, oneway2life.com. ఓకే, క్లిక్ చేయండి, ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, నా వెబ్సైటే అది. మొత్తం చదవండి. చదివిన తర్వాత సింపుల్గా దాంట్లో వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ కూడా ఉంటుంది. మీరు మొబైల్ ఫోన్లో చూస్తుంటే వాట్సాప్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. వాట్సాప్ మీ మొబైల్ ఫోన్లో ఓపెన్ అవుతుంది. హాయ్ వికాస్ అని పంపించండి మెసేజ్, నేనే స్వయంగా మీకు రిప్లై చేస్తాను. అండ్ మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకుందాము. నేను దినంలో ఓన్లీ 1 కాలే తీసుకుంటాను. మనం కాల్ స్కెడ్యూల్ చేసుకొని మాట్లాడదాం. టేక్ కేర్. యువర్ వికాస్ రాజ్మలా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.